పరమశివుడు పార్వతీదేవికి శాపం విధించాడు అన్న విషయం మీకు తెలుసా? ప్రపంచ సృష్టి, స్థితి, లయ ఈ మూడింటికి మూల కారణం పరమశక్తి. ఆ శక్తి రెండు రూపాలలో వ్యక్తమవుతోంది, శివుడు మరియు శక్తి. శివుడు యోగేశ్వరుడిగా పరమశాంత స్వరూపి, పార్వతీదేవి శక్తి స్వరూపిణి, అలాగే జగన్మాత. ఈ ఇద్దరి లీలలు మనకు సృష్టి రహస్యాలను తెలియజేస్తాయి. పురాణాల్లో చెప్పబడిన ప్రతి కథలో ఒక తత్వార్థం ఉంటుంది. పెట్టడం, తపస్సు చేయించడం అన్ని ఆకాశ మార్గం చూపించే ఉపమానాలు. వాటిలో మనుషులకు ఉపదేశం దాగి ఉంటుంది. హిమవంతుడు మేనావతి అనే హిమాలయ పర్వత రాజుల కుమార్తెగా జన్మించిన పార్వతీదేవి చిన్నప్పటి నుంచే శివునిపై భక్తి కలిగినది. ఆమెకు ఒక ఆశయం ఉండేది, శివుడే తన భర్తగా కావాలి అని. ఆమె దానికోసం కఠిన తపస్సు చేసి అహర్నిశలు శివుడి పేరునే జపించింది. ఆమె భక్తిని చూసి బ్రహ్మదేవుడు, ఋషులు, దేవతలు ఆశ్చర్యపడ్డారు. చివరికి శివుడు ఆమె భక్తిని అంగీకరించి వివాహం చేసుకున్నాడు. ఇంతటి దివ్య సంబంధమైన లీలాల కారణంగా కొన్ని సందర్భాల్లో విభేదాలు, శాపాలు చోటు చేసుకున్నాయి. ఒకసారి శివుడు కైలాస పర్వతంపై దీర్ఘకాలం ధ్యానములకలై కూర్చున్నాడు. ఆయన దృష్టి లోకం మీద లేకుండా అంతర్ముఖంగా పరమత్వంతో లీనమైపోయింది. చూసి పార్వతీదేవి శివుడిని సరదాగా భయపెట్టాలని నిర్ణయించుకుంది. అది నిజానికి ఒక చిన్న సరదా మాత్రమే. ఆమె తన యోగశక్తితో భయంకరమైన రూపాన్ని ధరించింది. రాక్షసిల కళ్ళల్లో అగ్నిజ్వాలలు మెరిపిస్తూ, దంతాలు బయటికి పొడుచుకొని, చేతిలో ఖడ్గం పట్టుకొని, రక్తంతో నిండిన ముఖంతో శివుని ఎదుట ప్రత్యక్షమైంది. ధ్యానంలో లీనమైన శివుడు కనులు తెరిచి ఆ రూపాన్ని చూశాడు. ఆయన ముఖం క్షణం సీరియస్గా అయిపోయింది. ఏమిటి ఈ రూపం? నీవు జగన్మాతవు, కరుణా స్వరూపినివి, కానీ ఇంత భయంకరమైన రూపం నువ్వు ఎందుకు ధరించావు? దేవతలు, ఋషులు, మానవులు నీకు ఎలా భయపడకుండా దగ్గర అవుతారు అని ప్రశ్నించాడు. కోపంలో శివుడు పార్వతీదేవిని ఒక మాట అన్నాడు, ఇప్పటి నుంచి ఈ భయంకరమైన రూపమే నీకు శాశ్వతం కావాలి అని. అప్పుడు అది శాపంలాగా పలికింది. శివుని మాట విన్న పార్వతీదేవి దిగ్భ్రాంతి చెందింది. ప్రభు, నేను సరదాగా మీ లీల కోసం మాత్రమే ఈ రూపం ధరించాను, దానివల్లే ఇంతటి శాపం అని దుఃఖించింది. ఆమె కరుణార్థంగా శివుడి పాదాలపై పడిపోయింది. ప్రభు, మీ కోపం నా పట్ల కాదు, నా సరదాను దయతో అర్థం చేసుకోండి, నాకు నా సర్వరూపాన్ని తిరిగి ప్రసాదించండి అని వేడుకుంది. అప్పుడు శివుడు కరుణతో చిరునవ్వు చిందించాడు. అమ్మా, ఇది నిజంగా నీ శాపం కాదు, నీ తపస్సు వల్ల లోకానికి అనేక రూపాలలో నువ్వు దర్శనమివ్వాలి. నీవు బోలాకాలను అవతరించి తపస్సు చేస్తే ఆ రూపాలు భక్తులను కాపాడే దేవతలుగా నిలుస్తాయి అని చెప్పాడు. అందువల్లే పార్వతీదేవి భూమిపైన తపస్సు చేసి కాళి, చాముండేశ్వరి, అన్నపూర్ణాదేవి, కన్యాకుమారి వంటి రూపాలలో దర్శనమిచ్చింది. కాళీ రూపం అజ్ఞానాన్ని నాశనం చేసేదైతే చాముండేశ్వరి రూపం మహిషాసురులను సంహరించేది. ఇక అన్నపూర్ణాదేవి రూపం అన్నదాతలుగా భక్తులను పోషించేది. కన్యాకుమారి రూపం పవిత్రత, బ్రహ్మచార్యానికి ప్రతీక. ఇలా శాపంగా అనిపించిన మాటే వాస్తవానికి దివ్య ఆశీర్వాదంగా మారింది. ఈ కథ ద్వారా ఒక గొప్ప బోధ మనకు లభిస్తుంది. శాపం అనేది శాపం అని కాదు, అది ఒక రూపాంతరం, ఒక కొత్త అవతారానికి ఆరంభం అని. అలాగే దేవతలు కొన్ని సందర్భాలలో భయంకరంగా కనిపించిన లోపల కరుణామూర్తులే. ఎంతటి కష్టాలు వచ్చినా శివపార్వతుల కృపతో పరిష్కారం దొరుకుతుంది. శివుడు శాపం అని చెప్పినా అది వాస్తవానికి లౌకిక దృష్టిలో శాపం కానీ ఆధ్యాత్మిక దృష్టిలో ఆశీర్వాదం. పార్వతీదేవి అనేక రూపాల్లో దర్శనమివ్వడం అనేది మనుషుల భయాన్ని, అజ్ఞానాన్ని తొలగించడం కోసమే. శాపం అంటే మనం అనుకున్నది ప్రతికూలం కాకపోవచ్చు, అది అతి పెద్ద మార్పుకు ఆరంభం అవుతుంది. ఇలా శివుడు పార్వతీదేవికి శాపం పెట్టిన కథ పౌరాణికంగా కనిపించిన లోతైన ఆధ్యాత్మిక సందేశాన్ని ఇస్తుంది. శాపం లేకపోతే పార్వతీదేవి మనకు అన్నపూర్ణ, కాళి, చాముండేశ్వరి, కన్యాకుమారి రూపాలే కాదు. మీకు ఈ స్టోరీ ఇంట్రెస్టింగ్గా అనిపించిందంటే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఓం నమః శివాయ అని కామెంట్ చేసేయండి.